మీరు నన్ను ఈ కాలేజీలో ఉంచకపోయినా పర్వాలేదు, నేను మాత్రము బిపిన్ చంద్రపాల్ యొక్క స్పీచ్ వినడానికి వెళ్తాను అని చెప్పేసి ఆయన వందే మాతర నినాదాలు చేసుకుంటూ బ్యాడ్జ్‌ను సగర్వంగా తన ఛాతీపై ధరించుకొని వెళ్ళడం అనేది జరుగుతుంది. సో, ఈ విధంగా ఆంధ్ర ప్రాంత విద్యార్థులు రాజకీయాల్లోనికి రావడానికి దోహదం చేసినటువంటి ప్రధానమైన సంఘటన ఏమిటయ్యా అంటే రాజమండ్రి కళాశాల సంఘటన అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఇలా వందే మాతర ఉద్యమంలో భాగంగా రాజమండ్రి ట్రైనింగ్ కళాశాల నుంచి సస్పెండ్ కాబడినటువంటి, బహిష్కరించబడినటువంటి ఇద్దరు విద్యార్థులు ఎవరంటే నంబర్ 1 జోషుల రామచంద్రరావు, నంబర్ 2 గాడిచర్ల హరిసర్వోత్తమరావు. ఇలాంటి మహానుభావులు ఉన్నారు కాబట్టి బ్రిటిష్ వాడిని మనం సగర్వంగా ఎదిరించాము, స్వాతంత్రం పొందగలిగామనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. ఏది ఏమైనప్పటికీ కూడా వాళ్ళిద్దరిని సస్పెండ్ చేసినటువంటిది బిపిన్ చంద్రపాల్ ఆంధ్ర ప్రాంతాన్ని సందర్శించే సమయం నాటికి అంటే 1907 నాటికి రాజమండ్రి ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఎవరయ్యా అంటే మార్క్ హంటర్ అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి.